22 నంబర్ శ్లోకం. ఇక్కడ అద్భుతమైన శ్లోకం ఇది. ఇది చెప్తే అందరికీ ఒక అద్భుతంగా అనిపిస్తుంది. 22 నంబర్ శ్లోకం. భాంక్షాంక్షి జీర్ణాని యథా విహాయో నావాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయో జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి భాంక్షాంక్షి జీర్ణాని యథా విహాయో నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయో జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి భాంక్షాంక్షి జీర్ణాని యథా విహాయో నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి భాంక్షాంక్షి జీర్ణాని యథా విహాయో నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. భాంక్షాంక్షి అంటే వస్త్రము, మీరు వేసుకున్న వస్త్రము, క్లాత్. ఇప్పుడు వస్తుందిగా దసరా ధమాకా, దసరా కూడా డ్రెస్ కావాలి. దాని తర్వాత మళ్ళీ వస్తుంది కుమార పూర్ణిమ అంటారా, ఏమంటారు, కార్తీక పౌర్ణమి, డ్రెస్ కావాలి. మళ్ళీ పండగ వస్తుంది, దండగా బట్టలు కావాలి. ఈ శరీరంకి బట్టల గురించి ఎంత తపన ఒక వ్యక్తికి, ఎంత ఇదే పెద్ద హెడేక్. కానీ మా బ్రహ్మచారి లైఫ్లోని బెస్ట్ రెండు జోడి. రాత్రికి ఇది ఉతుక్కుంటాం, నిన్న రాత్రి ఉతుక్కుంటే రేపు వేసుకుంటాం, 2 జోడి. చాలామంది ఈరోజు వేసుకుంది రేపు వేసుకుంటే, ఏంటి రోజు ఇదే వేసుకుంటాడు అనుకుంటారు. కానీ మాకైతే అటువంటి ప్రాబ్లం లేదు, ఒకటే కలరు. 2 జోడ్ల కంటే ఎక్కువ ఉంచడానికి మాకు ఇష్టం కూడా లేదు. భగవంతుడు ఇటువంటి జీవితం ఇచ్చారు మాకు. కానీ సంసారంలో ఉన్న వ్యక్తులు ఈ వాంక్షాంక్షి, ఈ బట్టల గురించి పెద్ద హెడేక్. ఆ స్పెషల్ డే రోజు బట్టలు తీయకపోతే ఆ రోజు అంతే, ఇంకా ఆ ఇంట్లో మహాభారతం. ఈ మహాభారతం కాదు, ఈ గీత కాదు, ఇంట్లో ఒక మహాభారతం సృష్టి అవుతుంది, రామాయణం సృష్టి అవుతుంది. ఇంకా అంతా కొలాప్స్, 3 కొలాప్స్ అన్నీ అయిపోతాయి. సో ఒక్కొక్కసారి విశాఖపట్నం వెళ్తే షాపింగ్ మాల్ అంతా ఫుల్ రష్. నేను అనుకుంటాను, ఎంతమంది గుడికి వస్తే ఎంత బాగుండు అని. అట్లీస్ట్ వీక్లీ వన్స్ వచ్చినప్పుడు ఇంతమంది గుడికి వస్తే బాగుండు అని. కానీ అక్కడ ఫుల్గా ఉంటారు. మరి ఆ షోరూమ్స్ ఎంత రిచ్ కడతారంటే, సెంట్రల్ ఏసీ, లైటింగు, ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క వాలంటీర్స్ చెప్పడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ప్రైస్ చెప్పడానికి, ఎంత పెద్ద మెయింటెనెన్స్, ఎంత లైట్, ఎంత ఏసీ గుళ్ళో ఉంటే ఎంత బాగుంది. మనకి ఫ్యాన్ లైట్ అయినని కూడా నువ్వు పాపం కరెంటు బిల్ కట్టలేవు. కానీ అక్కడ 24 hours ఏసీ, లైట్లు, ఫ్యాన్లు. కానీ దాంట్లోని ప్రయోజనం ఏముంది చెప్పండి? ఆ బట్టల షాప్లో అంత పెద్ద ఎక్స్పెండిచర్ పెట్టడం ప్రయోజనం లేదు. దానివల్ల ఎవరికి కళ్యాణం ఏమి లేదు. కానీ ఇది కట్టడం వల్ల ఎంతమందికి కళ్యాణం, ఎంతమందికి ఉపయోగం భగవంతుడి గుడి కట్టడంతో. అది కేవలం కొంతమందికి స్వార్థం, ధనాన్ని సంపాదించడం తప్ప. ఇక్కడ ఇది జ్ఞానం సంపాదించి ఆత్మ కళ్యాణం చేయడానికి మనకి ఇటువంటి ఆలయం.
ఇది కట్టడం అది కట్టడం చాలా తేడా. సో వాంఛాంశ అంటే వస్త్రము, జీర్ణాని అంటే ఆ వస్త్రం పాడైపోయింది అనుకోండి, చిరిగిపోయింది అనుకోండి, బ్లాక్ అయిపోయింది, నల్లగా అయిపోయింది, ఇది ఇంకా యూజ్ చేయడానికి లైక్ కాదు వస్త్రం. ఏం చేస్తాం మనం? మీరు ఎక్కువ త్వరగా పడేస్తారు. మాయాపూర్లు ఎంత తెస్తే పాత పారేస్తారు. నవాని గృహ్ణాతి, కొత్త వచ్చిన తర్వాత పాత వస్తువు పారేస్తాం. ఆ బట్టలు పాడైపోయింది, నల్లగా అయిపోయింది, చిరిగిపోయింది, ఏం చేస్తాం దానికి? గృహ్ణాతి. నవాన్ని కొత్తది వస్తుంది, కొత్తది వేసుకుంటాం, పాతది పారేస్తాం. పాతది ఎవరైనా దాచుకుంటారు బీరాలోని? లేదు, చిరిగిపోయింది అయ్యా, నల్లగా అయిపోయింది, చక్కగా ఐరన్ చేసుకుని ఉంచుకుందామని ఎవరైనా ఉంచుకుంటారా? ఎవ్వరు ఉంచు. పాత అయిపోయిన బట్టలు, క్లాత్స్, చిరిగిపోయిన క్లాత్స్ అందరూ పారేస్తారు. కొత్త బట్టలు మళ్ళీ వేసుకుంటారు. అదే ఇక్కడ చెప్తున్నారు. ఎలాగైతే ఒక వ్యక్తి వస్త్రం పాత అయిపోయిన తర్వాత చిరిగిపోయిన తర్వాత నల్లగా అయిపోయిన తర్వాత అది సైజ్ మనం పెరుగుతాం, కానీ బట్టలు పెరగదుగా. బాగానే ఉంది, నల్లగా అవ్వలేదు, కానీ చిన్నది అయిపోయింది, ఏం చేస్తాం? అది మన పనికి రాదు. మనం పుట్టినప్పుడు డ్రెస్ ఇప్పుడు వేసుకుంటూ అవుతుంది ఏంటి? అవుతుందిగా. అదేం చేస్తాం? ఇంక పారేయవలసిందే, దానికి ఇంకే యూజ్ లేదు. సో దానికి మనం అలాగే ఈ శరీరము తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని, శరీరం జీర్ణించిపోతే, బట్టలు జీర్ణించిపోతే ఎలాగ మనం వదిలేస్తున్నామో, అలాగే శరీరం కూడా జీర్ణించిన తర్వాత ఈ ఆత్మ శరీరానికి విడిచిపెట్టేస్తుంది అంటున్నారు. మనం వస్త్రం ఎలా విడిచిపెట్టినట్టుగో ఆత్మ కూడాను ఈ శరీరాన్ని జీర్ణం అయిపోతే శరీరంకి విడిచిపెట్టేస్తుంది. ఇదే తెలుసుకోవాల్సింది. ఎవరు విడిచిపెడుతున్నారు? ఆత్మ. బట్టలు మనం ఎవరు విడిచిపెడుతున్నాం? మనం. ఆత్మని ఏం విడిచిపెడుతుంది? శరీరం. సో ఇదే మరి ఏంటంటారు? అన్యాని సంయాతి నవాని దేహి, ఇంకొక కొత్త శరీరానికి. దాంట్లో దుఃఖం ఏంటి? నువ్వు పాత బట్టలని తీసేసి పారేసి కొత్త బట్టలు వేసుకుంటే నువ్వు దుఃఖం అయిపోతావా? షివరింగ్ అయిపోతావా? హెడేక్ పట్టుకుంటావా? రథం మీద కూర్చోపోతావా? అస్త్రాలు విడిచిపెట్టేస్తావా? బాగుంది, నేను కొత్త బట్టలు వేసుకోవాలి అని చెప్పేసి వణుకుతావా? గెంతుతావు, అరే కొత్త బట్టలు వచ్చింది ఇవాళ అని చెప్పేసి హ్యాపీ ఫీల్ అవుతావు. చక్కగా ఆ రోజు కొంతమంది స్టిక్కర్లు కూడా తీయరు, కొత్త బట్టలు ఉంచి స్టిక్కర్ కూడా ఉంచుతారు. చాలా మంది ఉంది, కొంతమందికి అలవాట్లు ఉన్నది. స్టిక్కర్ ఉంది, బట్టల మీద ఉన్నాయండి స్టిక్కర్. జోళ్ళు కొత్తది కొంటారు, స్టిక్కర్ తీయరు. కొంత అంటే కొత్త మోజు ఏది అంటారా? కొత్త మోజుకి స్టిక్కర్ కూడా తీయరు. తెలియాలి ఇంకా అదొక, అంతే, అదొక రుచి. కొత్తది వేసుకుంటే అదొక. సో అలాగే అది పాత అయిన తర్వాత ఇంకా స్టిక్కర్ ఏంటి, అది ఎక్కడ ఉంటుంది ఏంటి, అది ఎక్కడో పడేసినా కూడా మనకి, అది రోడ్డు మీద పడినా కూడా మనం ఫీల్ అవ్వకుంటాం. అది పాత అయిన దాని గురించి పట్టించుకుంటాం. అది కొత్త అప్పుడు ఎలా ఉండేది. అలాగే ఇక్కడ చెప్తున్నారేంటి? అన్యాన్ని సంయాతి నవాని దేహి. మనం ఏ విధానంగాను జీర్ణించిపోతే, ముసలైపోతే, క్షీణమైపోతే 6వ నంబర్ స్టేజ్, శరీరంలోని 6వ నంబర్ స్టేజ్ ఏంటి? నశించిపోవడం. ఆ స్టేజ్ అయిపోయింది అనుకోండి, విడిచిపెట్టడమే దానికి. ఈ క్లాత్ తాలూకా 6వ నంబర్ స్టేజ్ ఉన్నది లేదు తెలియదు, 2 నంబరు 3 నంబరు 4 నంబరు ఉన్నది. అనుకున్న 6 నంబర్ స్టేజ్ ఉన్నాయి అనుకోండి ఈ క్లాత్కి, ఏం చేస్తాం? పారేయడమే. అలాగే ఈ ఆత్మ శరీరం జీర్ణం అయిపోతే, నశించిపోతే, నష్టం అయిపోతే శరీరానికి విడిచిపెట్టేసేయాలి అని ఇక్కడ చెప్తున్నారు. ఏ విధానంగా ఒక వ్యక్తి వస్త్రాన్ని నష్టం అయిపోతే విడిచిపెట్టేస్తారు. అయితే ఇక్కడ ప్రభుపాద్ చాలా అద్భుతమైన ఎగ్జాంపుల్ ఇస్తారు, చూడండి. మనం ఒక చిన్న 2 రూమ్లు ఉన్నది మన ఇల్లులోని. మన ఇంటికి 2 రూమ్లు ఉన్నది. ఒక ఫ్యాను, లైటు, నార్మల్ అంటే లోయర్ క్లాస్ ఫ్యామిలీ అంటావుగా, అలాగే ఉన్నది. మిడిల్ ఫ్యామిలీ ఏదో.
మనం సంపాదించాం, కొద్దిగా వ్యాపారం కలిసి వచ్చింది, ఆ ఇల్లు విడిచిపెట్టేసి ఇంకొక కొద్దిగా పెద్ద రూములు కలిగిన ఇల్లు, మరి మంచి ఫ్యాను, మరి ఒకటి బోనస్గా ఏసీ వచ్చింది. అయితే ఆ ఇంటికి వెళ్తామా, లేదంటే పాత ఇంట్లోనే ఉంటామా? చక్కగా కొత్తగా గ్రానైట్ మార్బుల్ వేసి టైల్స్ వేసే రూమ్ వచ్చింది, ఏసీ వచ్చింది, ఆ రూమ్కి షిఫ్ట్ అయిపోతాం మనం. అది కొద్దిగా లీకేజ్ అవుతుంది, ఫ్యాన్ కూడా కరకర సౌండ్ వస్తుంది, ఈ రూమ్ బాగోలేదు. మనం సంపాదించిన వల్ల కొత్త రూమ్ కొనుక్కున్నాం, కొత్తగా బాగా గ్రానైట్ మార్బల్ వేసుకున్నాం, చక్కగా ఉన్నది, ఆ రూమ్కి వెళ్ళిపోతాం. లేదండి నేను ఎక్కడే ఉంటానంటే ఏం చెప్తాం? మరి ఎక్కువ రోజులు ఉండలేవు కూడా, నువ్వు ఉంటానని కాబట్టి ఎక్కువ రోజులు ఉండలేవు. ఎలాగైతే మనం పాత ఇల్లు పాడైపోయిందో అది విడిచిపెట్టి కొత్త ఇల్లు సంపాదించడం వల్ల మనం కొత్త ఇంటికి వెళ్ళిపోతామో, ఆసక్తి కలుగుతామో, రుచి కలుగుతుందో, ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో, అలాగే ఈ పాత శరీరాన్ని విడిచిపెట్టేసి కొత్త శరీరానికి వెళ్తాం. అంతే, చేంజ్నెస్ తప్ప ఏమీ లేదు. ఇంకొకటి ఉంటుంది, 2 ఇల్లు ఉన్నది, ఒక ఫ్యాన్ ఉన్నది, లోయర్ క్లాస్ అనుకోండి, మిడిల్ క్లాస్ అనుకోండి, ఆ ఇల్లు కూడా తను తాకట్టు పెట్టేశారు. బిజినెస్లో నష్టం అయిపోయారు. ఇప్పుడు ఏమి వెళ్ళారంటే జోపిడి అంటే ఏంటి? దోపిడీ కాదు, జోపిడి అంటే ఈ ఊర్లోనే ఉంటాయి కదా గడ్డి ఇల్లులు, గుడిసెలు, అదేనా గుడిసెలు. గుడిసి ఇల్లుకి వెళ్ళారు అనుకోండి, ఎలాగుంటుంది? 2 రూములు, స్లాబ్ రూమ్ ఉండేది, ఫ్యాన్ ఉండేది, కానీ ఇప్పుడు మీకు నష్టం అవడం వల్ల గుడిసి ఇంటికి వెళ్ళేది. ఎలాగుంటుంది? మీకు ఎలా ఫీల్ అనిపిస్తుంది? కొద్దిగా అరే ఇల్లు ఉండేది, స్లాబ్ ఉండేది, ఇప్పుడు ఆ గుడిసెలోని ఎప్పుడు కారుతుందో తెలియదు, ఎప్పుడు ఎరిగిపోతుందో తెలియదు, ఎప్పుడు గాలి వస్తే ఎగిరిపోతుందో తెలియదు. అటువంటి ఇల్లుకి వెళ్తే మనం బాధ పడతాం. అయితే ధ్యానంగా వినండి, ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. మనం ఇప్పుడు ఈ శరీరం పొందాం, మళ్ళీ కరెక్ట్గా కర్మ చేస్తే మంచిగా ఇదే శరీరం మళ్ళీ ఒకసారి పొందుతాం. ఒక మంచి ధనమైన పరివారం, లేదంటే ఒక బ్రాహ్మణుడిగా పుడతాం, లేదంటే ఒక భక్తుడిగా పుడతాం. లేదు ఈ శరీరాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోకపోతే పశు పక్షులు, చెట్లు, పొట్లుగా పుడతాం. మీరు గుడిసెల ఇంటికి వెళ్తే ఎంత బాధపడతారో మంచి ఇంటి నుంచి, మరి ఆ ఇంటి నుంచి ఇంకా మంచి ఇంటికి వెళ్తే ఎంత సుఖం పొందుతారో, అదే విధానంగా మీ కర్మము ఈ విధానంగా చేసుకోండి, అప్గ్రేడ్ అవ్వండి. లేదంటే మీరు అప్గ్రేడ్కి ఎంటోనమీ ఏంటి? డిగ్రేడ్. సో డిగ్రేడ్ అవుతారా, అప్గ్రేడ్ అవుతారా? అది మీరు డిసైడ్ చేసుకోవాలి. అయితే నేను అప్గ్రేడ్ అవ్వాలంటే ఏం చెయ్యాలి? ఇంకో అప్గ్రేడేషన్ ఉందా తెలుసా? అక్కడ టైల్స్, మజాకు, గ్రానైట్, ఏసీ అవసరం లేదు. అది కిందన గోల్డ్ ప్లేట్స్, డైమండ్ ప్లేట్స్, స్తంభాలు డైమండ్స్. అక్కడ ఇంకా మీకు అది మీ పరో, అక్కడ ఏ మెటీరియల్ యూజ్ చేస్తున్నారో ఇంకా మీరు ఎప్పుడు జీవితంలో సంపాదించలేరు. అటువంటి లోకం అది. మరి ఆ ఒక్కసారి ఆ లోకానికి వెళ్ళిపోయాం అనుకోండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఏదైతే 2 రూమ్లు ఉన్నాయి, నార్మల్ రూమ్, అక్కడి నుంచి మీరు కొద్దిగా సంపాదించుకొని మంచిగా గ్రానైట్, మార్బల్, టైల్స్, ఏసీ రూమ్కి వెళ్ళారు. బిజినెస్లో మళ్ళీ లాస్ వస్తే, ఆ ఇల్లు కూడా తనఖా పెట్టేస్తే మళ్ళీ మీరు డిగ్రేడ్ అవడానికి అవకాశం ఉన్నది. కానీ ఈ ప్రకారంగా అప్గ్రేడ్ అవ్వండి, ఎప్పుడు డిగ్రేడ్ అవ్వరు. అదే మన కాన్సెప్ట్. ఈ ప్రకారంగా మీరు డెవలప్ అవ్వండి, అప్గ్రేడ్ అవ్వండి, మరి ఎప్పుడు మీరు డిగ్రేడ్ జీవితాన్ని అవ్వలేరు. యద్గత్వా నో నిబద్ధంతే తద్ధామ పరమం మమో.
దానికి సంస్కృతులని భగవద్గీతలో చెప్పేశారు. యద్గత్వా నో నివర్తంతే, మీరు ఎక్కడికైతే వెళ్తారో మీరు ఎప్పుడు మరి ఇక్కడికి రారు. ఈ ఆత్మ ఎక్కడికైతే వెళ్ళిపోతుందో మరి ఇటువంటి శరీరము ఏదైతే 6 స్టేజ్ కలిగిన శరీరాన్ని మరి ఎప్పుడు పొందరు. మీరు అక్కడికి వెళ్ళిపోతారు. మీరు ఇంకా ఈ 6 గ్రేడ్ అయిన శరీరము ఎప్పుడు మనిషిగా, ఎప్పుడు పశువుగా, ఎప్పుడు పక్షిగా, ఎప్పుడు చెట్టుగా పుడతారు, ఎప్పుడు పులిగా, కాకిగా పుడతారు. కానీ ఇంకా ఈ అప్గ్రేడేషన్ ఉండకూడదు, డిగ్రేడేషన్ ఉండకూడదు. పర్మనెంట్ ఒక స్టేజ్ మీకు రావాలంటే మీరు ఏం పని చేస్తే ఆ స్టేజ్ వస్తుంది. అందుకే నో, అది చిన్మయమైన ధామం. అక్కడి నుంచి డిగ్రేషన్ లేదు, డిగ్రేడ్ లేదు. సో ఎవరు ఏం టార్గెట్ చేసుకుంటారు? మీ నుంచి వినాలనిపిస్తుంది. అర్థమైందా కాన్సెప్ట్? అందరూ పడుకోపోయారా? అందరూ నీళ్ళేయాలా? ఉత్తిష్ట గోవింద అని లేపాలా? అందరు లేయండి. ఉఠోరే భాయ్, ఆర్త సమయ నాయ్, కృష్ణ భజివారే ఆశించే సంసారే. లేయండి, ఇప్పుడు మనం లెగుద్దాం. లెగిసి ఈ సంసారానికి మనం ఎందుకు వచ్చామంటే కృష్ణ భజనం చేయడానికి వచ్చాం. శాస్త్రం సారాంశం ఇది. కృష్ణ భజనం చేయడానికి వచ్చాం. కృష్ణ భజనం చేయడం వల్ల మనం అంతా అప్గ్రేడ్కి వెళ్తాం, ఎప్పుడు డిగ్రేడ్ అవ్వం. నష్టం అనేది ఎప్పుడు మన జీవితంలో ఎప్పుడు చూడం. క్షీణ అనేది ఎప్పుడు ఉండదు. అటువంటికి అక్కడ టార్గెట్ చేద్దాం మనం. ఎవరు ఏం టార్గెట్ చేసుకుంటారు? గట్టిగా లౌడ్లీ సే లౌడ్లీ. ఎవరు అర్థం లేదా? ఎవరికి క్వశ్చన్ అర్థం లేదా? ఎక్కడికి అప్గ్రేడ్ అవుదాం? ఇటువంటిగా అప్గ్రేడ్ అవుతాం ఎప్పుడు మనం మరి ఎప్పుడు కూడా చిన్నళ్ళకి కిందళ్ళకి మనం రావు. ఆ అప్గ్రేడ్ ఏంటంటే మనం దానికి సంస్కృతులని ముక్తి, మరి లిబరేషన్, మోక్షము అని అన్నారు. దానికి ఎవరైతే టార్గెట్ చేసుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగాను ప్రతి నిత్యము భగవంతుడి తత్వంలో ఉండాలి. నిరంతరం కాదు, నిరంతరం ఉంటే మంచిది, కానీ అట్లీస్ట్ ½ an hour per day, 1 hour per day, వీక్లీ వన్స్ 2 hours క్లాస్ విని ఎవ్రీడే ½ an hour 1 hour హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఎవరైతే మహామంత్రం చేస్తారో వారు ఇటువంటి అప్గ్రేడ్ అవుతారు. మరి ఎప్పుడు డిగ్రేడ్ జీవితంలో అవ్వరు. అదే మన టార్గెట్. ఈ భగవద్గీత ఏంటి, పురాణం ఏంటి, శాస్త్రం ఏంటి, వేదాలు ఏంటి, ఉపనిషదాలు ఏంటి, ఇవన్నీ చెప్తుంది ఇదే. మీరు ఈ విధంగా అప్గ్రేడ్ అవ్వండి. ఎప్పుడు మీ జీవితంలో డిగ్రేడ్ని ఫేస్ చేసుకోకూడదు. మనం సరళంగా బోధిస్తున్నాం. మరి ఇతర లోకాల్లోని ఇతర యుగాల్లోని సత్యయుగం, ద్వాపరయుగం, త్రేతయుగంలోని ఈ అప్గ్రేడ్ అవ్వడానికి చాలా కష్టం. అంత ఈజీ ప్రాసెస్ కాదు అప్గ్రేడ్ అవ్వడానికి. కానీ కలియుగంలోని అతి సరళం. వ్యాసదేవులు చెప్తున్నారు, గంగాలో స్నానం చేస్తుండేది వ్యాసదేవులు. తెలుసా వ్యాసదేవులు ఎవరు? వేదాలను విభజనం చేసే వ్యక్తి, పురాణాలు శాస్త్రాలు రాసేవి వ్యాసదేవులు గంగాలో స్నానం చేస్తున్నారు. గంగాలో స్నానం చేసినప్పుడు తన శిష్యులు అందరూ వచ్చారు. వచ్చి చెప్పారు, ఈ జగత్తులోని గొప్పది అనేది ఏంటి అంటే స్త్రీ అని చెప్పారు. అర్థంలే వాళ్ళ శిష్యులకి. ఏంటి వ్యాసదేవులు స్త్రీ గొప్పది అన్నారు? మళ్ళీ అడిగారు, గురుగారు ఇంకే వస్తువు గొప్పది అని చెప్పారు. శూద్రుడు గొప్పవాడు అన్నారు. ఏమన్నారు? శూద్రుడు అంటే ఎవరు తెలుసా? బ్రాహ్మణుడు, క్షత్రియ, వైశ్య, శూద్ర అంటే లోయెస్ట్ లో. బ్రాహ్మణుడు ఉత్తమమైన జాతి, దాని తర్వాత క్షత్రియులు, దాని తర్వాత వైశ్యులు, దాని తర్వాత శూద్రులు, 4th నెంబర్ కేటగిరీ. వ్యాసదేవులు ఏమంటున్నారు?
దేనికి అన్నారు? ఏ వస్తువు ఉత్తమమైనది, ఎవరు ఉత్తమం అంటే శూద్రుడు ఉత్తమం అంటున్నారు. ఇంకోటి ఏది ఉత్తమం? స్త్రీ. రెండు ఆ జవాబుతోని వ్యాసదేవుడికి అర్థమైందా లేదా మన ప్రశ్న? ఉత్తమం అనుకుంటున్నాం మేము, నీచం ఉత్తమం అంటున్నాం, మనం నీచం అనుకుంటున్నాం. గురుగారు ఉత్తమమైనది ఏంటి అని మూడోసారి అడిగితే జవాబు ఇచ్చారు, కలియుగం. ఈ శిష్యులందరికీ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అరే స్త్రీ అంటున్నారు, మరి పురుషుల కన్నాను స్త్రీ కొద్దిగా నీచమే, తక్కువే శాస్త్రం రాస్తున్నారు. స్త్రీలు అన్యదా అనుకోకూడదు, ఎందుకంటే స్త్రీలకి వేదం చదవడానికి అధికారం లేదు, గర్భగుడిలో వెళ్ళడానికి అధికారం లేదు. ఇవేంతో బ్రాహ్మణుగా పుట్టిన కూడా గర్భగుడిలో వెళ్ళడానికి లేదు. మరి వాళ్ళు భగవంతుడు కొన్ని పనులు చేయగలరు, భక్తిలోని అన్ని పనులు చేయలేరు. మరి నెలకి 5 రోజులు భగవత్ సేవలన్నీ వాళ్ళు దూరంగా ఉంటారు. అందుకే స్త్రీ నీచము, పురుషులు నిరంతరంగా నిత్యంగా ఎక్కడైనా చేయగలరు, ఏమైనా చేయగలరు. భగవంతుడి గురించి ఏదైనా చేయగలరు అని పురుషులు అందుకే శ్రేష్టం, శాస్త్రం రాసింది. కానీ వ్యాసదేవులకు అడిగితే స్త్రీ శ్రేష్టం అన్నారు. అర్థం అవలే. పురాణాలు శాస్త్రాలు రాసుకున్నాం, తెలుసుకున్నాం, స్త్రీల కన్నాను పురుషులతో గొప్పయ్యాడు. కానీ వ్యాసదేవులు స్త్రీ గొప్ప అంటున్నారు ఏంటి అని అర్థం అవలే. మళ్ళీ ఒక ప్రశ్న ఏంటి, ఎవరు గొప్పవాళ్ళంటే ఏమంటున్నారు? శూద్రులు గొప్ప అంటున్నారు. మనం తెలుసుకున్న శాస్త్రం చదువు, గురుగారు చెప్పారు బ్రాహ్మణులు ఉత్తమం, దానికంటే పోనీ ఇంకో సెకండ్ ఉత్తమం అంటే క్షత్రియులు, థర్డ్ ఉత్తమం అంటే పోనీ వైశ్యులు. కానీ శూద్ర అతి నిమ్నమైన జాతి, వాళ్ళకి గొప్ప అంటున్నారేంటి? మళ్ళీ ఏం గొప్ప అంటారు? సత్యోగం ఎంతో మంచిది, అక్కడంతా సత్యం ఉంటుంది, మిథ్య ఉండదు, దొంగ దోపిడీలు అన్యాయం అత్యాచారము పాపమే ఉండదు సత్యయుగంలోని. అటువంటి పవిత్రమైన యుగం సత్యయుగము. కానీ వ్యాసదేవుడి కలియుగం శ్రేష్టం అంటారు. కలియుగంతా పాపము, అన్యాయం, అత్యాచారము, ఘోరమైన అన్యాయము, మోసము. మరి కలియుగం సత్యం గొప్పది అంటున్నారు. ఈ 3 ప్రశ్నలకి ఆన్సర్ ఏదైతే వ్యాసదేవులు ఇచ్చారో అది అర్థం అవ్వలేదు శిష్యులకి. శిష్యులు అడిగారు, స్వామి మాకు మీరు ఇచ్చిన ఆన్సర్ మాకు బోధపడుకుంటుంది, మాకు వివరించి చెప్పండి అని అన్నారు. అప్పుడు వ్యాసదేవులు గంగా నీళ్ళు పట్టుకొని, నేను సంకల్పం చేసి చెప్తున్నాను, ఈ 3 గొప్పది, స్త్రీ, శూద్రులు, కలియుగం. ఎందుకు గొప్పది చెప్తున్నాను వినండి. ఎప్పుడైతే ఒక స్త్రీ తన భర్తని దైవం అనుకుంటాదో, పతివ్రత నారి పతినే దైవం అనుకొని పతినే సేవిస్తూ తన జీవితాన్ని గడిపింది అనుకోండి, అటువంటి పతివ్రత నారి భగవత్ ప్రాప్తి అవుతారు. ఇంకేం సాధన అవసరం లేదు, ఏం తపస్య అవసరం లేదు తనకి. ఆ స్త్రీకి తపస్య ఏంటంటే భర్తని సేవించడే తపస్య. ఒకవేళ స్త్రీ యోగిలు, ధ్యానిలు, జ్ఞానిలు ఎంతంత తపస్సు చేస్తే, ఎంత యోగాసన చేస్తే, ఎవరైతే భగవత్ ప్రాప్తి ఎవరో, విముక్తి పొందరో, కేవలం భర్తని సేవించడం వల్ల ఒక స్త్రీ భగవత్ ప్రాప్తి అవుతారు. అందుకే స్త్రీ శ్రేష్టం అన్నారు. కేవలం సింపుల్ మెథడ్, భర్తని సేవించడం వల్ల భార్య భగవత్ ప్రాప్తి అవుతారు. సో అందుకే స్త్రీ గొప్పది అన్నారు. అచ్చా సరే, మేము తెలుసుకున్నాం స్త్రీ గొప్ప. ఏ సాధన లేకుండా, ఏ భజనం లేకుండా, ఏ తపస్సు లేకుండా ఒక స్త్రీ భగవత్ ప్రాప్తి అవుతారు, కేవలం తనకు భర్తని సేవించడం వల్ల. సరే, అర్థమైంది మాకు. మరి మీరు శూద్రుడు శ్రేష్ఠుడు అన్నారు, దానికి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇస్తున్నారంటే వ్యాసదేవులు చూడండి, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఎన్ని పూజ పునస్కారాలు, యజ్ఞము, తపస్య, మరి దాన ధర్మాలు, ఎన్ని తీర్థయాత్రలు, ఇవన్నీ వెళ్తే ఒక వ్యక్తి భగవత్ ప్రాప్తి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ శూద్రుడు తల ఒక స్వభావం ఏంటి తెలుసా? శూద్రుడి తల ఒక స్వభావం, బ్రాహ్మణ తల స్వభావం యజ్ఞము, తపస్య, మంత్రాలు నేర్చుకోవడం, మంత్రాలు తెలుసుకోవడం, పూజ చేసుకోవడం స్వభావం. క్షత్రియ తల స్వభావం ఏంటి? వాడు యుద్ధం చేయాలి, బోర్డర్లో కాయాలి, రాజ్యాన్ని అధర్మం అయితే అతనికి ఇటువంటి స్వభావం. వైశ్యుల తల స్వభావం బిజినెస్ చేయాలి, డెవలప్ చేయాలి, ప్రొడక్షన్ చేయాలి,
ఇవన్నీ శూద్రుల స్వభావం సేవించడం. ఏం చేయడం? సేవించి ఇంగ్లీష్లో ఏమంటారు? సర్వీస్. ఒకవేళ సర్వీస్ చేస్తే భగవంతుడిది ఆ శూద్రుడు ఆడు ఈజీగా భగవత్ ప్రాప్తి అయిపోతాడు. ఏ స్వభావం ఉన్నది సేవ స్థలం స్వభావం అతనికి డిఫాల్ట్గా ఉంటుంది కాబట్టి ఆ సేవ ఇంక ఎవరిని విడిచిపెట్టేసి భగవంతుడిని చేస్తే 24 గంటలు పని సేవ చేయడం అవసరం లేదు. అట్లీస్ట్ గంట సేపు 2 గంటల సేపు అట్లీస్ట్ భగవత్ సేవ చేస్తే అతను భగవత్ ప్రాప్తి అవుతారు. ఎందుకంటే డిఫాల్ట్గా అతని జాతిలోని అతని కులంలోని సేవ తాలూకు మనోవృత్తి ఉన్నది కాబట్టి. ఒక వ్యక్తి బ్రాహ్మణుడిగా ఉండి పూజించి యజ్ఞం చేసేసి భగవత్ ప్రాప్తి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ శూద్రుడు భగవంతుడిని సేవించడం వల్ల ఖచ్చితంగా భగవత్ ప్రాప్తి అవుతాడు. పూజించడంలో ఎంత ప్రసన్నం అవుతారో భగవంతుడు, సేవించడంలో అంత ఎక్కువగా ప్రసన్నం అవుతాడు భగవంతుడు. అందుకే మన కృష్ణ కాన్షియస్నెస్, మన శ్రీకృష్ణ చైతన్య మఠం సేవకి అధికంగా ప్రాధాన్యత ఇస్తారు. మా గురుగారు చెప్తారు, ఈ ఆశ్రమం 6 ఎకరాలతోని పరిమితం. నాకు చెప్పారు, ఈ 6 ఎకరాలను నువ్వు ఏం చేసినా కూడాను అది కర్మము కాదు. ఏంటి మరి? ఇంకేంటి? ఏ వ్యక్తి ఇంట్లో చేస్తారు, రోడ్డు మీద చేస్తారు, ఆఫీసులో చేస్తారు, దుకాణంలో చేస్తారు, దానికి ఏమంటారు? కర్మం. మీరు ఇంట్లో చేయండి, బడిలో చేయండి, ఇంకా ఆఫీసులో చేయండి, దుకాణంలో చేయండి, ఎక్కడ చేయండి, మీకు అది ఏమంటారు? తల్లి కర్మం అన్నారు. ఆ కర్మ మంచి కర్మం చేస్తే మంచి ఫలితం వస్తుంది, కొంచెం చెడపు కర్మం చేస్తే చెడు ఫలితం వస్తుంది. కర్మానికి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆశ్రమంలోనే నువ్వు ఏ పని చేసినా దానికి కర్మం అన్నారు. ఏమంటారు? సేవ. అయితే కర్మాను ఫలితము మంచి కర్మం చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడు కర్మం చేస్తే చెడు ఫలితం వస్తుంది. కానీ నువ్వు ఈ 6 ఎకరాలని సేవ చేస్తే ఏమొస్తుంది? భక్తి వస్తుంది. మన ఇంట్లోని క్లీన్ చేసాం చీపుడుతోని, లేకపోతే వండుకుందాం, కొడుకుందాం, ఇదంతా కర్మమే. దీని తగ్గట్టుగా ఫలితం వస్తుంది. అదే కర్మ మనం గుళ్ళో చేసాం అనుకోండి, ఈరోజు తుడిచాం, క్లీన్ చేసాం, సో ఆ ఫలితం ఏంటి? భక్తి. ఈరోజు తుడిచామంటే భక్తి, ఈరోజు కడిగామంటే భక్తి. ఈ 6 ఎకరాలు చేసినందుకు బంధనం ఉండదు, ఇది విముక్తి. ఈ 6 ఎకరాలని మీరు ఏం పని చేసినా మీ శరీరానికి విముక్తి పొందుతారు. అంటే ఎక్కడికి ఉంటాం? అప్గ్రేడేషన్, సుప్రీం అప్గ్రేడేషన్, మనం అక్కడికి వెళ్ళిపోతాం. అదే లాభం. ఇక్కడ ఏం పని చేసినా కూడా, ఇప్పుడు మనం కూర్చున్నాం, వింటున్నాం, ఇది కూడా సేవ. కథ వింటున్నాం, ఏంటి దీంట్లో? ఇది పెద్ద సాధన, ఇది సేవ. కథా ప్రసంగం వినడం అనేది పెద్ద సేవ. మన ఇంద్రియాలని అన్ని ఒక దగ్గర ఒక నిగ్రహం చేసి కూర్చొని మనం వింటున్నాం, సో ఇది సేవ. అన్ని ఇంద్రియాలను భగవత్ కథలని సేవిస్తుంది, ఇది సేవ. ఈ సేవ వల్ల మనం ఏదో అక్కడికి వెళ్తాం. ఈ సేవ చేసిన వల్ల, మనం కథా ప్రసంగం వినడం వల్ల మనకేమవుతుంది? నామం చెందడానికి ఇష్టపడుతుంది. అరే కలియుగంలో మనం పుట్టాం, శ్రేష్టమైన యుగం, కలియుగంలోనే ఇదే గొప్పది అన్నారు. కలియుగంలో నీకు కేవలం నామం చేస్తే భగవత్ ప్రాప్తి అవుతుంది. అప్పుడు పాపం యోగిలు, మునిలు, తపీలు తల కిందన పెట్టుకొని కాలు పైకి వేసుకొని ఎన్ని సంవత్సరాలు నిల్చొని అలాగ యోగాసనం చేస్తే భగవత్ ప్రాప్తి అవుతుండేది. వాళ్ళలోని మొత్తం అంతా క్షీణం అయిపోయేది, ఎంకులు వచ్చేసేది. ఎందుకంటే ఇప్పుడు ప్రాణం మనకి అన్నంలో ఉన్నది. కలియుగంలోని అన్నగత ప్రాణం అన్నారు. ఏమన్నారు? అన్నం తింటాక మనకు ప్రాణం ఉంటుంది, లేకపోతే ప్రాణం పోతుంది. మనకు తినపోతే ప్రాణం ఉండదు. సత్యుగుణం ఎక్కడ ఉండే తెలిసే ప్రాణం? అస్థిగత ప్రాణం. మన ఎముకల్లో నుండి, ఎముకలు ఉన్న వరకు ప్రాణం ఉంటుంది మనకి. ఎముకలు నష్టం అవుతాక ప్రాణం పోతుంది తప్ప ఎముకలు ఉన్న వరకు ఖచ్చితంగా ప్రాణం ఉంటుంది.
ఇప్పుడు మనం అన్నం తినకపోతే ప్రాణం పోతుంది. ఈ యోగం తల స్వభావం. అందుకే ఎముకలు వచ్చిన వారికి కూడా వాళ్ళ ప్రాణం పోయేది కాదు సత్యయోగం తపస్సు చేస్తే. అలా కూర్చొని ఉండేవారు. అలా మనం చేయగలవా? ఇప్పటికే 2 నిమిషాలని కొంతమంది జైలు కావాలి, కొంతమందికి ఇది పట్టేసింది, అది పట్టేసింది, ముడుకులు ఈ పొజిషన్ చేంజ్ అవుతుంది, ఆ పొజిషన్ చేంజ్ అవుతుంది. ఒక స్థిరం లేదు. ఎవరైతే మనసు వాడు కూర్చోబట్టి తెలిసిపోతుంది వాడి మనసు ఎంత స్థిరం అనేది, వాడి మనసు ఎంత నిగ్రహం అని తెలిసిపోతుంది అతను కూర్చొని బట్టి. మనసుని జయించాలంటే ముందు ఆసనాన్ని జయించాలి. జితాసనం. ప్రతిరోజు గంట సేపు, అరగంట సేపు అట్లీస్ట్ ఒక దగ్గర కూర్చోవడం నేర్చుకుని చూద్దాం మీ మనసు ఎంత స్థిరం అయిపోతుందో. అందుకే యోగా చేయమని. యోగా దేని గురించి కాదు, మనసుని నిగ్రహం చేయడానికి యోగా. ఒక దగ్గర కూర్చొని దేనికి ధ్యానం, శూన్యానికి ధ్యానం చేయడం లాభం ఏంటి? అదే ధ్యానము నామ ధ్యానం చేయండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ హరే రామ్ రామ్. ఊరికనే ఉంటే మొబైల్ చూస్తాం పని పాటు లేకపోతే గంట సేపు, లేదంటే ఏదో యూట్యూబ్ చూస్తాం, ఏదో సినిమా చూస్తాం, లేదంటే సీరియల్ చూస్తాం, ఏదో టీవీ చూస్తాం, న్యూసెన్స్ని వింటాం. అడెవడో చంపేశాడట అక్కడ, అది మనకు అవసరమా? అడెవడో బ్యాంకు నుంచి దోపిడీ చేసేసాడు, అది మనకు అవసరమా? అడెవరో పిల్లల్ని అమ్ముకున్నారు, లేకపోతే ఎవరో ఏదో చేశారు, అది మనకు అవసరమా? అనవసరమైన వస్తువులు మనం తెలుసుకొని మన సమయాన్ని నష్టం చేసుకున్నామని. ఏది అవసరం? భగవద్గీత అవసరం. ఏదైతే అవసరం? మనకి నామం అవసరం. అది మనం చేయకుంటున్నాం. అది తెలుసుకోవడం వల్ల మనం డిగ్రేడ్ అవుతాం. ఉన్న ఇల్లు కూడా కోల్పోతాం, ఈ మనిషి శరీరం కూడా కోల్పోతాం, పశుపక్షికి వెళ్ళిపోతాం. కానీ ఇది తెలుసుకోవడం వల్ల మనం ఇటువంటి అప్గ్రేడ్ అవుతాం. మరి ఎప్పుడు ఈ శరీరం పొందాం, నాశనమైన శరీరం ఎప్పుడు పొందాం. సో అందుకే ఈ విద్యార్థుల యొక్క ప్రాముఖ్యత వేరే. ఎప్పుడైనా ఎవరికైనా సమయం దొరికింది అనుకోండి, అట్లీస్ట్ భగవత్ చింతనను, హరే కృష్ణ చెడులని దానికి ఎంత కష్టపడుతున్నాం. చక్కగా నామం ఒక మాల పట్టుకొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే చెప్పడం కష్టం మనకి. ఇది చేయడం వల్ల మీరు చేసి చూడండి. మీరు ఈరోజు సంకల్పం చేసుకోండి, నేను ఖచ్చితంగా స్వామి ప్రతిరోజు 5 మాల చేస్తాను, ప్రతిరోజు 10 మాల చేస్తాను, నాకు సమయం ఉన్నది, ప్రతిరోజు నాకు 16 మాల చేస్తాను. 16 మాల చేసిన వ్యక్తి వాడు బంగారంతో సమానం. వాడి జీవితం సువర్ణమయం. అతని జీవితం, అతని లైఫ్ సువర్ణమయం, బంగారమైన జీవితం అతను అని చెప్తారు 16 మాల చేస్తే. మీరు ఒకసారి 16 మాల, మరి ఈరోజు కుదిరింది, ఈ రోజు 16 మాల చేస్తే రేపు 0 అంటే అవ్వదు. నిత్యం ఖచ్చితంగా ఏదో ఒక సమయం, ప్రతిరోజు పొద్దున్నే అని కాదు, ప్రతిరోజు రాత్రి అని కాదు, ప్రతిరోజు మధ్యాహ్నం అని కాదు, మీకు ఏ సమయం దొరికిందో ఆ సమయంలో అట్లీస్ట్ 5 మాల, 6 మాల, 7 మాల, 8 మాల, 10 మాల చేయండి. చేసి చూడండి మీ లైఫ్ తాలూకా టర్న్ ఎలాగవుతుందో. నేను చెప్పను, మీ మనోస్థితి, మీ బుద్ధి, మీ తాలూకా లైఫ్ స్టైల్, మీరు ఆహారం, మీ తాలూకా అసోసియేషన్ ఆటోమేటిక్గా అద్భుతంగా చేంజ్ అయిపోతుంది. మీరు అనుకుంటారు నేను ఇలా ఉండేవాడిని ముందు, నేనేనా అనుకుంటాం. దాని గురించి మీరు అన్ని ఇల్లు, వాకులు, శరీరం, అమ్మ నాన్నని, అక్క చెల్లెళ్ళు, భార్య పిల్లల్ని విడిచిపెట్టడం అవసరం లేదు. మీకు తెలియపోయిన అనుభూతి, ఒక ఆనందాన్ని కలుగుతుంది ఎప్పుడైతే. మరి ఇంట్లో మీరు ఏదైతే ఆటంకాలు ఉన్నాయో, వ్యాపారంలోని ఆటంకాలు ఉన్నాయో, శరీరంలోని ఆటంకాలు ఉన్నాయో, అన్నీ అద్భుతంగా అన్నీ పోతుంది నామం చేయడం వల్ల. ఎందుకంటే దీనికంటే పెద్ద తపస్య సాధన ఈ కలియుగం ఉండేది. నామ చింతామణి అన్నారు. మీరు నామం చేసినప్పుడు మీరు ఏం చింతిస్తారో అది మీరు ప్రాప్తి అవుతారట. కష్టపడడం అవసరం లేదు. మీ వ్యాపారం బాగుండాలని చెప్పేసి నామం చేశారనుకోండి, ఖచ్చితంగా వ్యాపారం అయిపోతుంది. కానీ అది తుచ్చమైనది. నేను కృష్ణుని ప్రాప్తి అవ్వాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటారో ఆటోమేటిక్ వ్యాపారం సక్సెస్ అయిపోతుంది. నేను ఈ కథ ముందుగా చెప్పున్నాను. ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు రోడ్డు మీద వెళ్ళినప్పుడు విహరిస్తారుగా, రాజ్యానికి విహరిస్తారు, చూద్దాం ఎలా ఉన్నది రాజ్యం ఏంటి.
ఒక మున్సిపాలిటీ పని అంటే రోడ్డు క్లీన్ చేస్తుండేది. ఆ ఆవిడ పైన, ఆ అమ్మాయి పైన రాజుకి కళ్ళు వెళ్ళింది. ఆ గ్రామం క్లీన్ చేస్తుంది, ఆ అమ్మాయి అందంగా ఉన్నది. రాజు చూసినవన్నా కావాలంటాడుగా, కోరుకుంటాడు. ఆ రాజు ఏం చెప్పేసింది, ఆ అమ్మాయి పైన కన్ను వెళ్ళింది. అదేం పని చేస్తుంది? మున్సిపాలిటీ, జేవిఎంసీ పని. రాజు రాజ్యానికి వచ్చాడు, వాళ్ళ మంత్రి మనలు చెప్పారు, ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయిని నేను వివాహం చేసుకుంటాను, చాలా అందంగా ఉన్నారు. రాజు పట్టుదల పట్టాడు, ఆ అమ్మాయిని తీసుకొచ్చి వివాహం చేసుకున్నాడు. ఆ జీవీఎంసీ పనిచేసిన అమ్మాయి రాజుతో వివాహం చేస్తే ఏమవుతుంది? రాణి అయిపోయింది. ఇదే అమితాబ్ బచ్చన్ ఒక ఆప్షన్స్ అని ఇస్తాడు, ఇది మొత్తం క్లిక్ అయిపోయింది. కోన్ బహనే కరోడ్పతి కాదు, కోన్ బహనేగా క్వీన్. రాణి అయిపోయింది. రాణి రాజు దగ్గర సింహాసనం దగ్గర కూర్చున్నారు. ప్రజలందరూ గుసగుసలు అంటారా, గుసగుసలు. మంత్రి మండలి అంత గుసగుసలు చూడరా. ఆ రాజుకి అంత కామాంధుడు. ఎవరు అమ్మాయి దొరకలేదా? రోడ్డు మీద పనిచేసిన అమ్మాయి పైన ఎంత కామాత్ముడు, ఎంత చూడు. పెళ్లి చేసుకొని రాణిగా పెట్టుకున్నాడు. ఇతను తలుచుకుంటే ఇంకా అద్భుతమైన అమ్మాయిలు రాణిగా వస్తారు, కానీ రోడ్డు మీద కనిపించిన ఒక అమ్మాయి పైన ఆసక్తి వీడు వివాహం చేసుకున్నాడు. చూడు ఎంత కామాంధుడు అని అందరూ గుసగుసలు ఆడేది. ఈ రాజు వారికి వచ్చేసింది మాట. మంత్రి మండలి అందరూ మీటింగ్ చేసుకున్నారు. రాజు చెప్పారు, స్వామి ప్రజలందరూ మీ పైన బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేసింది, మీకు ఏంటి మీరు ఇలా పనిచేశారు? రోడ్డు మీద వెళ్ళి నా అమ్మాయితో మీరు వివాహం చేసుకుని రాణిగా కూర్చున్నారు. ఆ రాణికి ఎవరు నమ్ముతారు? అతని మాట ఎవరు వింటారు? మీరు ఇలా చేయకూడాల్సింది, మీరు ఆలోచించాలి, మీ రాజు వంశం ఏంటి, మీరు తరతరాలుగా ఆలోచించాలి ఇటువంటి అని చెప్పడంతో ఆలోచించాడు రాజు. ఆ అమ్మాయిని విడిచిపెట్టేసాడు. ఏం పని ఉన్నది రాజు? పట్టుకోవడం ఎంతసేపు, రాజు విడిచిపెట్టడం ఎంతసేపు? మనం పట్టుకోవాలంటే విడిచిపెట్టాలంటే కొంత సమయం పడుతుంది. రాజుకి ఏమంటే రాజు సరే అయితే మనకు అందరు విమర్శిస్తున్నారు కాబట్టి బ్యాడ్ నేమ్ వచ్చింది చెప్పేసి వెళ్ళిపో. ఆ రాణి మళ్ళీ నడుము కట్టుకొని మళ్ళీ రోడ్డు మీద చీపి ఉడిచింది. దానికి ఏముంది, 4 రోజులు సుఖం పొందేది, 4 రోజులు రాజు దగ్గర ఉన్నది, మళ్ళీ కిందకు వచ్చేసి మళ్ళీ తన పని మున్సిపాలిటీ పని చేస్తుంది. అప్పుడు మళ్ళీ గొసగొసలు ఆరంభం అయిపోయింది. చూడరా, పాపం రోడ్డు మీద చక్కగా పనిచేస్తుండేది, తీసుకొని వెళ్ళాడు. రాజుకు మోజు తీర్పింది, విడిచిపెట్టేశాడు. చూడండి ఎంత కామాంధుడు. రాజుకు న్యాయం తెలీదు, ధర్మం తెలీదు. ఇటువంటి రాజా ఈడిగా మనం ఇచ్చేస్తామా? ఈ విధంగా గొసగొసలు ఆరంభించి మళ్ళీ మంత్రి మండలి మీటింగ్ చేశారు. రాజు ఏంటండి ఇలా పని చేస్తారు, కొన్ని వివాహం చేసుకున్నారు, ఉంచొచ్చు కదా, మెయింటైన్ చేయొచ్చు కదా, మళ్ళీ విడిచిపెట్టేసేది. మీ పైన మొత్తం బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చింది. అరే పట్టుకుంటే బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చిందని చెప్పేసి విడిచిపెట్టిన బ్యాడ్ ఇంప్రెషనా? ఇప్పుడు ఏం చేయాలంటే ఆ రాజు వెళ్ళి ఆ మున్సిపాలిటీ జీవీఎంసీ అమ్మాయి దగ్గర, అమ్మ నువ్వు ఇంకా తొడక, నువ్వురా, నీకు ఒక బంగ్లా ఇస్తాను, ఆ బంగ్లాలో నుండు, నువ్వు రోడ్డు మీద పడిపోక. నువ్వు రోడ్డు మీద పడితే నా బతుకు బస్టెండ్ చేసేసావు, నా బతుకు రోడ్డు మీద అయిపోయింది. నువ్వు చక్కగా బంగ్లాలో ఉండు, నేను ఎప్పుడు కావాలి అప్పుడు వస్తాను, నీకేం కావాలంటే నాకు ఫోన్ చేయి, మెసేజ్ చేయి, నేను అన్ని ఏర్పాటు చేస్తాను, నువ్వు రోడ్డు మీద పడిపోగలగా అని చెప్పేసి గుప్తంగా ఒక దగ్గర ఆ అమ్మాయిని ఉంచేసాయి. ఇంకా రోడ్డు మీద తెలియలేదు. సో అదే విధానంగా ఎవరైతే కృష్ణ భక్తి చేస్తారో కృష్ణుడికి టెన్షన్ పడుతుంది, వీడికి ఏం కావాలో మనం ఇవ్వాలి, వీడి వ్యాపారం అన్నీ, ఎందుకంటే విమర్శిస్తారు కదా, చూడరా కృష్ణ భక్తి చేసాడు, వీడి వ్యాపారం మురిగిపోయింది, వీడి కృష్ణ భక్తి చేస్తున్నాడు చూడంటే వీడికి ఉద్యోగం ఊడిపోయింది. ఎవరికి దోక, ఎవరికి నిందిస్తారు? జాగ్రత్త కృష్ణుడికి. అందుకే కృష్ణుడు జాగ్రత్త పడుతుంది, ఇతను భక్తి చేస్తున్నారు, ఇతను వ్యాపారం చూసుకోవాలి, ఇతను ఉద్యోగం చేసుకోవాలి, ఇతను డబ్బు చూసుకోవాలి, ఇతను బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోవాలి, ఇతను అన్నీ చూసుకోవాలి. ఎందుకంటే ఏం పాడైనా కూడా కృష్ణుడికి నిందించేసేస్తుంది. రాజుగా ఉంటే పెద్దగా ఉంటే పెద్ద కష్టం ఏంటి బాబు.
చిన్నగా ఉంటే ఏం పని చేసినా పట్టించుకోరు ఎవరు. పెద్దగా ఉంటే అందరూ పట్టించుకుంటారు. ఏం పని చేసినా తుమ్మినా దగ్గినా పట్టించుకుంటారు. చూడండి అలా తుమ్మిడాడు, అంత ఆ చైర్ మీద కూర్చొని అలా తుమ్మడం అవసరమా అంటారు. తుమ్మినా దగ్గిన పెద్దగా ఎప్పుడు అవ్వకూడదు, చిన్నగా ఉంటేగా మంచిది. సో కృష్ణుడు అందరికంటే పెద్ద కాబట్టి, సుప్రీం కాబట్టి, అతను భజన చేస్తే, హరినామం చేస్తే అతనికి చింత, మీకు చింత కాదు. మీ చింత విడిచిపెట్టి భగవంతుని విడిచిపెట్టేస్తారు, అతనికి చింత పట్టుకుంటుంది. వీడి తాలూకా వ్యాపారం, వీడి తాలూకా ఉద్యోగం, వీడి ఆరోగ్యం అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఇతను భక్తి చేసేసి ఏమైనా తప్పు, ఏమైనా లోటుపాట్లు అయితే ముందు నాకే విమర్శిస్తారు జగత్తం అంతా. చూడండి, కృష్ణ భక్తి చేశాడు, హరినామం చేశాడు, అయిపోయింది, వీడి పని, వ్యాపారం పోయింది. అందుకే కృష్ణుడు ఏం చేస్తారంటే మీకు టేక్ కేర్ చేస్తారు. బాబు వీడి వ్యాపారం అన్నీ చూస్తారు. మీరు ఒక్కటే చేస్తారు నామము, తక్కిందంతా కృష్ణుని చూస్తారు. ఆ విధానంగా అమ్మాయిని ఎలాగ పక్కన పెట్టేసి రాజు అన్ని ప్రకారం కేర్ తీసుకున్నారు. నువ్వు రోడ్డు మీద పడుకమ్మా అని చెప్పి, ఎందుకంటే ఒక్కసారి యాక్సెప్ట్ చేశారు కాబట్టి. అయితే మనకి ఒకసారి కృష్ణుడు ఒక్కసారి యాక్సెప్ట్ చేసి చాలు. అయితే భగవంతుడు మనకి యాక్సెప్ట్ ఎలా చేస్తారు? మనం ఎప్పుడైతే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే అని ఎప్పుడైతే మనం చేస్తామో మనకి ఉన్ని లోటుపాట్లు అన్నీ భగవంతుడు ఫుల్ఫిల్ చేసేస్తాడు. కానీ మనం ఏం చేయాలి? ఫస్ట్ ఇనిషియేషన్ ఏం చేయాలంటే భగవంతుడి నామాన్ని చేయాలి. భగవంతుడి నామం పైన రుచి రావాలి, నమ్మకం రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భగవద్గీత లాంటి గ్రంథాన్ని డెప్త్గా చదవాలి, తెలుసుకోవాలి. సో టైం అవుతుంది. ఎన్ని నెంబర్ శ్లోకంలో ఉన్నాం? ఇంకా 22లో ఉన్నావా? అచ్చా. సో ఎక్కడికి కథలు వెళ్ళిపోతున్నాయి. సో వాంశాంక్ష జీర్ణాన్ని, ఎలాగైతే శరీరం పాత వస్త్రం విడిచిపెట్టేసి కొత్త వస్త్రం వేసుకుంటాం, అలాగే శరీరము ఆత్మ పాత శరీరం విడిచిపెట్టేసి కొత్త శరీరం. ఈ యొక్క శ్లోకం చేసేసి మనం కథాన్ని విరామం చేద్దాం. ఇది మంచి శ్లోకం. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నా చైనం క్లేదో యంత్యాపో నో శోషయంతి మారుతః నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నా చైనం క్లేదో యంత్యాపో నా శోషయంతి మారుతః నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నా చైనం క్లేదయంత్యాపో నా శోషయతి మారుతః నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నా చైనం క్లేదయంత్యాపో నా శోషయతి మారుతః. నైనం చిందంతి శస్త్రాణి, ఈ ఆత్మని అస్త్రంతోని, చిందంతి అంటే కట్ చేయడం. ఆత్మని ఎంత పెద్ద అస్త్రంతో కూడా మనం కట్ చేయలేం, కొయ్యలేం. నైనం దహతి పావక, నైనం దహతి పావక, లేదు అగ్గి కాల్చగలదా? ఎవరిని? ఆత్మని. నా నైనం నా చైనం క్లేదయంత్యాపో, నీళ్ళు తడపగలదా? నా శోషయతి మారుత, మారుత అంటే గాలి తినికి ఎండబెట్టగలదా? చూడండి, 4 విషయాలు చెప్పారు. ఏంటి? నైనం చిందంతి శస్త్రాన్ని, ఏ శస్త్రంతో దీనికి మొక్కలు చేయలేము,
అది ఉన్నదే ఎంత, ఒక కేసాగ్రం నుండి 1000 మొక్కల్లోని ఒక మొక్క ఎవరు చేస్తారు, ఏం చేస్తారు, ఏ అస్త్రం, ఎంత పెద్ద మెషినరీ వచ్చినా కూడాను, ఎంత పెద్ద ఎక్విప్మెంట్ వచ్చినా కూడాను ఆ ఆత్మని ఎవరు మొక్కలు చేయలేరు. నయనం దహతి పాపక, అగ్గిలో కూడా ఎవరు కాల్చలేరు. శరీరానికి అగ్గిలో కాల్చేస్తాయి కానీ ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఆత్మ వెళ్ళిపోయిందనే కదా శరీరానికి కాల్చుతారు. ఇవేందో శరీరం ఆత్మ ఉంటుండగా శరీరం కాల్చైనా కూడాను ఆత్మ మేలు నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, శరీరం కాలిపోతుంది. ఇప్పుడు మనకి అగ్గి అంటుకుంది, ఏం చేస్తాం మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బట్టలను తీసేసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రక్షించాలండి. ఫస్ట్ బట్టలకి అంటుకుంటుంది త్వరగా, శరీరానికి అంటని టైం పడుతుంది, బట్టలకు అంటుకుంటుంది. సో అందుకే ఈ అగ్గి ఆత్మకి అంటదు. మరి నా చైనం లేదు అని తాపో, నీటిలోని కలదు ఇది. ఎలాగ? ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పు నీటిలో వేసేసామనుకోండి, కలిసిపోతుంది. కలిసిపోతా లేదా? అలాగే ఆత్మ నీటిలో వేసినా కూడా ఇది కలదు, ఒక ఐడెంటిఫై వేరేగా ఉంటుంది. ఇది కలిసే వస్తువు కాదు. అగ్గిలో వేసినా కూడా ఇది కలిసే వస్తువు కాదు, కాలే వస్తువు కాదు. ఏ అస్త్రం దీనికి చెక్కలు ముక్కలు చేయదు. మరి ఏది కూడా ఇది ఎండబెట్టలేదు, గాలి కూడా ఎండబెట్టలేదు. ఎటువంటి చేతన కలిగింది ఆత్మ. అయితే ఒక కారులోని డ్రైవర్ లేరు. ఎవరు లేరు? సో ఆ కారు తాలూకా రియాక్షన్ ఏమైనా ఉంటుందా? హార్న్ కొట్టగలదా? స్టీరింగ్ తిప్పగలదా? డోర్ ఓపెన్ చేయగలదా? లైట్లు వేయగలదా? సిగ్నల్స్ వేయగలదా? ఆ లోన్ డ్రైవర్ ఉంటాయిగా, ఆ కీస్ ఓపెన్ చేసేసి సిగ్నల్ చూపిస్తారు, లేదంటే లైట్లు వేయగలరు, స్టార్ట్ చేయగలరు, డ్రైవ్ చేయగలరు, అన్నీ ఉంటాయి. డ్రైవర్ లేకపోతే ఆ కార్ ఆటోమేటిక్గా వెళ్తుంది ఏంటి? ఎప్పుడు నన్ను కొత్త కార్లు వచ్చే ఒక వ్యక్తి కూడా అన్ని స్టార్ట్ చేయాలి కదా. మీరు ఇంజిన్ స్టార్ట్ చేయకపోతే కార్ ఎలా వెళ్తుంది? కొన్ని చెప్పినది కూడా ఆ వ్యక్తి ఉండాలి కదా. అదే ఇవే చూడండి, డ్రైవర్ తాలూకా ఈజీనెస్ చూసుకున్నాడు కానీ డ్రైవర్ స్టిల్ వీ నీడ్. డ్రైవర్ రిమోట్తో డ్రైవ్ చేసుకోవచ్చు, లేకపోతే కాల్తో డ్రైవ్ చేయొచ్చు, చేతితో డ్రైవ్ చేయొచ్చు, లేదంటే వాక్యూమ్తో లెఫ్ట్కి వెళ్ళమంటే లెఫ్ట్కి వెళ్ళిపోతుంది, రిమోట్ ఉండొచ్చు. అది చెప్తాం కదా, లెఫ్ట్కి వెళ్ళమంటే లెఫ్ట్కి వెళ్తుంది, రైట్కి వెళ్ళమంటే రైట్కి వెళ్తుంది. ఇవేందో మోడర్న్ రాబర్ట్ కూడాను, అన్ని మెషినరీ పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ కూడాను ఖచ్చితంగా ఆపరేటర్ కావాలి. ఆపరేటర్ లేకుండా ఎంత పెద్ద మెషినరీ కూడాను అది ఆపరేషన్ అవ్వదు. ఎంత అడ్వాన్స్ కార్ వచ్చినా కూడాను ఖచ్చితంగా ఆపరేటర్ ఉండాలి. అయితే ఆపరేటర్ దానికి ఈజీనెస్ ఉంటుంది, అంత టఫ్ ఉండదు. లారీతో టఫ్ ఉండదు కాదు, కానీ కొద్దిగా ఈజీనెస్. పవర్ స్టీరింగ్ అంటారు, లేదంటే రిమోట్ అనుకుంటారు, లేదంటే డెస్టినేషన్ టైప్ చేసేస్తారు, అది వెళ్ళిపోతుంది. అయితే డెస్టినేషన్ టైప్ కూడా చేయాలి కదా. మీరు ఎక్కడ శ్రీకాకుళంకి వెళ్ళాలని చెప్పేసి టైప్ చేయాలి కదా, అది టైప్ చేసుకుంటుంది ఏంటి? లేదుగా, అదే ఆపరేటర్. సో డ్రైవర్ లేకపోతే ఏ ప్రకారంగా ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉండదో, ఆ శరీరం ఆత్మ లేకపోతే కూడా ఆ ప్రకారంగా ఈ బాడీకి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏమి ఉండదు. సో చేతన కలిగింది వస్తు ఆత్మ. దానివల్లే శరీరం తలక రియాక్షన్స్, యాక్షన్స్, ఎఫెక్షన్స్, ఎమోషన్స్ ఇవన్నీ జరుగుతుంది. అయితే మనం తెలుసుకోవాల్సింది శరీరం కాదు, తెలుసుకోవాల్సింది ఆత్మని. ఎందుకంటే అది ప్రెజెంట్ ఉండడం వల్ల ఇది ఎమోషన్ అవుతుంది, ఇది ఎఫెక్షన్ అవుతుంది, దీనికి సిగ్నల్స్ కలుగుతుంది. అది లేకపోతే దేనికి పనికిరాదు. యాజ్ ఇట్ ఈస్ లైక్ కార్, అది అలా నిల్చున్నది అంతే, అది దేనికి పనికిరాదు. మీకు డ్రైవింగ్ తెలియకపోతే ఆ కార్ దేనికి పనిచేస్తుంది? దేనికి పనిచేయదు. కారు వెళ్ళడానికి ఉండడానికి దేనికి? మనం డెస్టినేషన్కి వెళ్ళడానికి. సో శరీరం ఆ కారు దేనికి యూజ్ చేస్తారు? డ్రైవర్ లేకపోతే. సో అది అలా పడి ఉంటుంది. సో ఆ విధానంగాను అలాగ పడి ఉండి 1 year 2 years తర్వాత ఆ కారు కూడా పాడైపోతుంది. ఏదైనా ఎక్విప్మెంట్ ఇంజిన్ అనేది యూజ్ చేయకపోతే పాడైపోతుంది. అలాగే అది లాంగ్ టర్మ్గా పాడవుతుంది, ఇది షార్ట్ టర్మ్గా పాడైపోతుంది. సో ఈ విధానంగాను
మనం ఎమోషన్స్ మరి రియాక్షన్స్, సిగ్నల్స్, ఎఫెక్షన్ ఇవన్నీ ఆత్మ ఉండడం వల్ల ఈ శరీరానికి తెలుస్తుంది. ఆత్మ లేకపోతే ఏం లేదు. సో ఆ ఆత్మ గురించి తెలుసుకోకపోవడం, మన ఎమోషన్స్ తెలుసుకుంటున్నావు కానీ, మన యాక్షన్స్ తెలుసుకున్నావు కానీ, రియాక్షన్స్ని తెలుసుకుంటున్నావు కానీ దేనివల్ల ఈ ఎమోషన్స్, రియాక్షన్స్ వస్తున్నాయి దాని గురించి తెలుసుకోలేకపోతున్నాం. సో ఇది ఆత్మ. సో అటువంటి ఆత్మ దీనికి నయనం చిందంతి శస్త్రాన్ని, అటువంటి ఆత్మకి ఏ ప్రకారంగా అస్త్రశస్త్రాలు ఏమి చేయదు, అగ్గి ఏమి చేయదు, నీళ్ళు ఏమి చేయలేదు, మరి గాలి కూడా ఏమి చేయలేదు. ఈ పంచభౌతికం ఏమి చేయలేదు ఈ ఆత్మకి. ఈ ఆత్మ పరో, ఈ ఆత్మ ఎక్కడ వస్తువు కాదు. ఎక్కడ వస్తువు ఏంటి అనేది వచ్చే క్లాసుల్లో మనం చెప్పుకుందాం, ప్యూరిఫై అవుదాం. సో మరి 25 నెంబర్ శ్లోకం వరకు మనం చదవాలి. మరి వాట్సాప్లోని, యూట్యూబ్ ఛానల్లోని, మన ఛానల్లోని మళ్ళీ రిపీటెడ్గా వినాలన్నా కూడా మనకి వీడియో ఉంటుంది. సో ఎప్పుడైతే ఫ్రీ టైంలోని భగవద్గీత చదివి వింటే కూడా మనకు ఇంకా కొద్దిగా ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ వస్తుంది. ఈ 25 నెంబర్ శ్లోకాలు చదివి తెలుసుకొని వస్తే మళ్ళీ 26 నెంబర్ శ్లోకం వరకు మనకి ఈజీ టు అండర్స్టాండ్.